తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. స్తోత్రం దేవా, ఈ వాక్యమును ఉన్న సత్యం ప్రతి వారు గ్రహించడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇది చాలా అద్భుతమైన మాట ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనించాలి. ధనాపేక్ష వేరు, ధనం వేరు. ధన ఆపేక్ష అంటే ధనం పట్ల ఉన్నటువంటి కోరిక. వింటున్నారా? ధనం పట్ల ఉన్నటువంటి కోరిక మనలను కీడుకి కారణమవుతుంది. ధనాపేక్ష వేరు, ధనం వేరు. ధనం లేకపోతే ఏ పని అవ్వదు. ధనం సంపాదించడం తప్పు కాదు, ధనం కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ధన ఆపేక్ష, ఆ కోరిక అనేది తప్పు అనమాట. సరే, ఒక అద్భుతమైన సంఘటన మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది అప్పుడు. రాము, సోము మిలిటరీలో 20 సంవత్సరాల పాటు పనిచేశారు. 20 సంవత్సరాల మిలిటరీలో చక్కగా జాబ్ చేసి పనిచేసి అక్కడ తిరిగి వాళ్ళు ఇంటికి వచ్చేసారు. ప్రతిరోజు కూడా సాయంత్రం తమ బాల్య స్నేహితుడైనటువంటి శేఖర్ దగ్గరకు వచ్చేవారు. చూడండి, రాము సోము కలిసి శేఖర్ దగ్గరకు వచ్చేవారు. శేఖర్కి చిన్న హోటల్ ఉంది. సాయంత్రం వేళ ముగ్గురు కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. అప్పుడప్పుడు వాళ్ళ ఊరికి పక్కనే ఉన్నటువంటి అడవిలో వేటాడటానికి వెళ్ళేవారు. ఒకరోజు వాళ్ళ ముగ్గురు కలిసి మరి పాస్టర్ రవి గారి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో రవి గారు తమ యొక్క విశ్వాస అయినటువంటి సామ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. పాస్టర్ గారు, వేటకు వెళ్దాం రండి అని సోము పిలిచాడు. గమనించాలి, ఈ మిలిటరీలో ఇద్దరు పనిచేశారు కదా, ఇద్దరిలో ఒకడే రాము. సోము అనేటువంటి వాడు, పాస్టర్ గారు వేటకు వెళ్దాం రండి అని పిలిచాడు. 5 తుపాకులు తీసుకుని అడవికి వెళ్ళారు. 3 గంటల వరకు తిరిగినా వారికి ఏ జంతువు కనపడలేదు. అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు. పాస్టర్ గారికి 5 గజాల దూరంలో ఏదో మెరుస్తూ కనపడింది. ఆయన వెళ్ళి మెరుస్తున్న ఆ రాయిని చేతిలోకి తీసుకున్నాడు. ఇది మెరుస్తుంది, బహుశా బంగారం కావచ్చు అని చెప్పన్నాడు ఆయన. శేఖర్ మరి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి పరిశీలించి, ఈ ప్రాంతం అంతా కూడా అటువంటి రాళ్లే ఉన్నాయి, ఇది బంగారం కాబట్టి అయితే మన పంట పండినట్లే, ఈ రాడే బంగారం అయితే ఏరియా మొత్తం అంతా కూడా అలాగ ఉన్నది, మన జీవితాలు బాగుపడినట్లే అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆ 5 కూడా చాలా సంతోషించారు. సామ్యుయేల్, నేను ఇంకేమీ పని చేయనక్కర్లేదు, హాయిగా కూర్చొని బ్రతికేచ్చు అనుకుంటూ ఉన్నాడు. ఇలా ఒకరు భవిష్యత్తును ఊహించుకుంటూ ఉన్నారు. గమనించాలి ప్రియులారా. రాము, అసలు ఇది బంగారమేనా అని సందేహం వెలిపించాడు. నగరానికి వెళ్ళి ఎవరికైనా చూపించాలి, అప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పకుండా అన్నాడు రాము. సోము, అది బంగారం కాదు, ఇక్కడకు చాలామంది వేటాడటకు వస్తుంటుంటారు, అది బంగారం అయితే వారి కంట ఎప్పుడూ పడేదన్నాడు. పాస్టర్ గారు ఆ ఖనిజాన్ని తన జేబులో భద్రపరిచాడు. ఆ ప్రదేశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని తిరిగి వాళ్ళంతా కూడా గ్రామానికి బయలుదేరిపోయారు. పాస్టర్ గారు, నేను నగరానికి వెళ్ళి నిపుణులను ఈ రాతి మీద అవగాహన ఉన్నటువంటి వారిని దాన్ని చూపించి నేను ఏంటో తేల్చుకుని వస్తాను, మన 5 ఈ యొక్క సంపదను సమానంగా పంచుకుందామని పాస్టర్ గారు అన్నాడు. పాస్టర్ గారికి ఎంతో సంతోషంగా ఉంది. నెక్స్ట్ డే వచ్చేసింది, నగరానికి బయలుదేరారు. 2 రోజుల తర్వాత నగరానికి చేరి ఆ రాయిని మరి టెస్ట్ చేసి తేల్చేటువంటి వ్యక్తి వద్దకు వెళ్ళారు. తాము తెచ్చినటువంటి రాయి చూపించారు. మీరున్న ప్రాంతంలో ఇటువంటి రాళ్ళు చాలా ఉన్నవా అని అతడు అడిగాడు. పాస్టర్ గారు, ఏం అలా అడుగుతున్నారు అన్నాడు ఆ నిపుణుడు. ఇది బంగారు ఖనిజము, మీ ప్రజలందరినీ ధనవంతులు చేసే బంగారం అన్నాడు. 2 రోజుల తర్వాత పాస్టర్ గారు తన గ్రామానికి చేరాడు. తన మిత్రులందరికీ సువార్త చెప్పాలని చెప్పి మొదట శేఖర్ హోటల్కి వెళ్ళాడు. హోటల్ మూసుంది. పక్క షాపు వారిని, ఈ హోటల్ తెరవలేదా అని అడిగాడు. అతడు, శేఖర్ గారు రాత్రి చనిపోయాడండి, నాకు చాలా డబ్బు వచ్చింది. చూసారా, వింటున్నారా? ఏమైపోయాడండి శేఖర్ అంటే, శేఖర్ రాత్రి చనిపోయాడండి అన్నారంట. ఇంకా ఆయన ఏం చేశారంటే, నాకు చాలా డబ్బు వచ్చింది, ఇంకా పెద్ద హోటల్ కట్టిస్తానని చెప్పి గత 4 రోజుల నుంచి చెబుతూ బాగా సారా తాగుతూ ఉన్నాడు. నిన్న రాత్రి వస్తూ సారా దుకాణం మెట్లపై నుంచి జారిపడి తల పగిలి మరణించాడండి. ఇంకా రాలేదు.
ఆ గని దొరికేస్తే డబ్బు వచ్చేస్తుందని అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడు తెలుసా, నాకు చాలా డబ్బు వచ్చేస్తుంది, నేను గొప్పవాడిని అయిపోతాను, ఈ హోటల్ ఏంటి పెద్ద హోటల్ కట్టేస్తానని చెప్పి త్రాగటం మొదలుపెట్టాడంట. వ్యసనాలకు బానిస అయిపోయాడు. తాగి 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 ప్రాణం కోల్పోయాడంట ఆ మెట్ల మీద చడిపోయి. వింటున్నారా? ఈ రవి పాస్టర్ గారు చాలా దుఃఖం వచ్చింది. అయ్యో, నేను శుభవార్త తీసుకుని వస్తే ఇంత దుర్వార్త వినవలసి వచ్చిందని చెప్పి చాలా బాధపడ్డాడు. ఆ పాస్టర్ గారు విచారంగా నడుస్తూ ఉండగా సాముయేలు కనపడ్డాడు. అతనికి ఈ శుభవార్త చెప్పగానే సాముయేలు ముఖం పాలిపోయింది. అది నిజంగా బంగారమేనా? అవును, బంగారమే. నిజంగా? ఎస్, నిజంగానే. ఆయన నేను ఎందుకు అబద్ధం చెప్తాను బ్రదర్, అంతా నా దురదృష్టం, అంతా నా దురదృష్టం. అదేంటి నీ ముఖం అలా పాలిపోయిందేంటి? ఈ వార్త వినగానే సంతోషంతో దేవునికి స్తోత్రం అంటావని నేను అనుకుంటే ఏంది అలా మారిపోయింది, నీ ముఖం మాడిపోయిందేంటి అన్నారు పాస్టర్ గారు. సంతోషమా? నా ముఖానికి సంతోషం ఎక్కడిది? అది మామూలు రాయి అనుకుని రాముకి నా ఓటాను 1000 రూపాయలకు అమ్మేశాను. నా ఓటాను ఆల్రెడీ అమ్మేశాను. నా ఓటా కూడా రాము పొందుతాడు. ఇక నాకు సంతోషం ఎక్కడిది అంటూ సాముయేలు దుఃఖంగా తన ఇంటి వైపు భారంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు ఇంకా తన ఇంటికి వెళ్ళిపోయాడు. మరి తన కుమారుడితో రాము సోములకు మనకు దొరికింది బంగారమైన కొత్తను రాసి పంపాడు. సాయంత్రం వరకు పాస్టర్ గారు తన ఇంట్లోనే ఆలోచిస్తూ గడిపాడు. 5గురిలో 2కి వార్త సంతోషం ఇవ్వలేదు. ఆ బంగారంతో నేనొక్కడనే సుఖపడాలని చెప్పి కోరుకోను. నా సంఘస్థులందరికీ ఆ బంగారంతో సహాయం చేస్తాను అనుకున్నాడు. సాయంత్రం రాము ఇంటికి వెళ్ళాడు. రాము ఇంటి వద్ద రక్షక భటులున్నారు, అంటే పోలీసులున్నారు. రాము సోముల మధ్య ఈ బంగారాన్ని ఏం చేయాలి అనే విషయంపై పెద్ద కలహం వచ్చింది. ఆ కోపంతో సోము కత్తి తీసుకుని రామును పొడిచాడు. సోమును రక్షక భటులు బంధించి తీసుకుని వెళ్ళారు. అంతలో సాముయేలు కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పాస్టర్ గారు, మా నాన్న ఊరి వేసుకుని చనిపోయాడండి అన్నాడు ఏడుస్తూ. పాస్టర్ గారు అవాక్కైపోయాడు. 1 నెల రోజుల తర్వాత న్యాయాధిపతి సోమును అండమాన్ ద్వీపానికి ఖైదీగా పంపేశారు. ప్రియులారు గమనించాలి, అండమాన్ వెళ్తే తిరిగి రావటానికి వీలుండదు. పాస్టర్ గారు కారాగారంలో ఉన్న సోమును చూశాడు. రవి, పాస్టర్ గారు, ఈ బంగారం ఎంతో హాని చేసింది. శేఖర్ తాగి చనిపోయాడు. తన ఓటా పోయిందనే దుఃఖంతో సాముయేలు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను రాముని చంపేశాను. నాకు అండమాన్ కారాగారం ఆ యొక్క జైలు ఖరారైపోయింది. ఆ బంగారం తాలూకు డబ్బు ఏది నా పిల్లలకు అందకుండా చూడండి. వారికి ఇవ్వనని చెప్పి వాగ్దానం చేస్తే నేను సంతోషంగా అండమాన్ వెళ్ళగలుగుతానన్నాడు. రవి, పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడు. అతని గొంతు మరి గద్గదమైంది. నీవు కోరినట్లే చేస్తానన్నాడు. అతని కన్నుల వెంట జల జల కన్నీరు కారింది. ఇంతవరకు డబ్బుంటే సంతోషంగా ఉండొచ్చని చెప్పి తను అనుకున్నాడు. 4 నాశనం అయిపోయారు. ఇప్పుడు తమ గ్రామంలో ఉన్న ప్రజలకు ఈ విషయం తెలిస్తే వారు కూడా నాశనం అయిపోతారు. కాబట్టి ఆ యొక్క బంగారపు నిలవలు ఎక్కడున్నాయో ఎవ్వరికీ చెప్పరాదని చెప్పి ఆ మనసులో వాటిని మరి అనుకున్నాడు. నేను కూడా దాన్ని ముట్టుకోను, ఈ బంగారం నాకు కూడా అవసరం లేదు అని చెప్పి పాస్టర్ గారు నిర్ణయించుకున్నాడు. నెక్స్ట్ డే అతడు అడవికి వెళ్ళి ఆ రాళ్ళన్నీ కూడా ఏరి దగ్గరలో ఉన్న లోతైన లోయలోకి విసిరేశాడు. ఆ ప్రాంతాన్ని ఎవరు కూడా కనుగొనలేనంతగా మూసేశాడు. తర్వాత ఆ సేవకుడు పాస్టర్ గారు తన ఇంటికి వచ్చి హాయిగా నిద్రించాడు. సామెతల గ్రంథం 11:28 మనం చదివినట్లయితే, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. హల్లెలూయా! నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారు. ధనము సంపాదించ ప్రయాసపడకము. అటువంటి ఆలోచన కలిగిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోతుందంట. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సత్యాన్ని గ్రహించుకుని పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అద్భుతం చేసి నడిపించునుగాక. ఆమేన్.